ఒక ఉదయం నల్ల మేఘాలతో నిండిన ఆకాశం కింద గాలి కొండలపై గర్జిస్తోంది. ఆ గాలికి ఎదురుగా ఒక చిన్న వయసు బాలుడు నిలబడి ఉన్నాడు. కళ్లల్లో భయం లేదు, కళ్లల్లో ఉంది అగ్ని. ఆ బాలుడి పేరు శివాజీ. చిన్న వయసులోనే పెద్ద కలలు కనిన సింహం. చీకటి కోటగదిలో దీపం వెలుగులో తల్లి జిజాబాయి చెప్పిన ధర్మకథలు, అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదనే బుద్ధి, ఆ మాటలే అతని రక్తంలో ధైర్యంగా మారాయి. అర్ధరాత్రి మబ్బుల్లో దాక్కున్న కోట గోడలపై ప్రాణాల్ని పణంగా పెట్టి శివాజీ ముందుకు నడిచాడు. వెనుక మావళ్ళు శబ్దం లేకుండా నీడలై కదిలారు. పెద్ద కోట, చిన్న బలగం. కాని ఆ రాత్రి ఓడింది కోటే. అక్కడే స్వరాజ్యం మొదటి ఊపిరి తీసుకుంది. అడవుల నుంచి దాడి, పర్వతాల్లో కలిసిపోయే అడుగులు, శత్రువులకు కనిపించని యుద్ధం. తక్కువ మంది, కాని అజేయమైన ధైర్యం. బంగారు మహల్లో బంధించారని శత్రువులు అనుకున్నారు. కాని రాత్రి నిశ్శబ్దంలో బుట్టల మధ్య నుంచి సింహం బయటికొచ్చింది. గోడల్ని దాటి చరిత్ర మళ్లీ నడిచింది. రాయగఢ్లో కిరీటం తలపై కాదు, ప్రజల ఆశలపై పెట్టారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజు కాదు, ఒక అగ్ని. సామ్రాజ్యాలు కూలిపోతాయి, కాని స్వేచ్ఛ కోసం పుట్టిన ఆ అగ్ని ఎప్పటికీ ఆరదు. జై భవానీ, జై శివాజీ.